సిపిఐఎంఎల్ నాయకులు గడ్డం అమృతరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడారు. సిపిఐఎంఎల్ నాయకులు గడ్డం అమృతారెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పఠించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ఇస్తాపురంలో పీడిత తడిత ప్రజల పక్షాన ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కామ్రేడ్ గడ్డం అమృతారెడ్డిని కాంగ్రెస్ గుండాలు 1994లో అతి కిరాతకంగా హత్య చేశారని అన్నారు. ఆయన స్మారకార్థంగా నిర్మించినటువంటి స్తూపాన్ని కూడా బాంబులు పెట్టి కూల్చివేశారని ఇది అవివేకమైన చర్య అని అన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని పేద ప్రజల కోసం అసమానతతో కూడిన వ్యవస్థ రద్దు కావాలని తన జీవితకాలం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. నేటికి ఆయన పోరాట పటిమను ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారని, ఆయన అడుగుజాడల్లో కొనసాగుతున్నారని అన్నారు. గడ్డం అమృతారెడ్డి ఆశయాల సాధన కోసం నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం వెంకన్న, పివైఎస్ జిల్లా కోశాధికారి బండి రవి, పార్టీ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి, వీరబోయిన లింగయ్య, రాజేష్, రమేష్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.